గర్భం కోసం రెడీగా ఉన్నప్పుడు సో ఒక మహిళ కానీ లేదా భర్త కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరైనా ఒక కపుల్ కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాము, ఓకే, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని కనుక ఆలోచిస్తుంటే ఎస్, దట్ ఈస్ కరెక్ట్. గర్భం ధరించేసిన తర్వాత వస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద కపుల్స్, ఓకే, మేడం పీరియడ్ మిస్ అయింది, మాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని. కానీ ఐడియల్ సిచ్యువేషన్లో గర్భం ధరించాలని ప్లాన్ చేసుకుంటున్నప్పుడే డాక్టర్ దగ్గరికి రావాలి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మనం హెల్దీగా ఉన్నామా లేదా, మన జనరల్ కండిషన్ హెల్దీగా ఉందా లేదా ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి అన్నది ముందుగానే తెలుసుకొని, మన బాడీలో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే అవన్నీ కరెక్ట్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ ఎ హెల్దీ ప్రెగ్నెన్సీ. సో వీటి కోసం మగవారికి ఆడవారికి బేసిక్ టెస్ట్ అని చెక్ చేసుకుంటాం. అంటే రక్తహీనత ఏమన్నా ఉందా, థైరాయిడ్ సమస్యలు ఏమైనా ఉన్నాయా, అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీకి మనకి బాడీలో వైటమిన్స్ అన్నది కరెక్ట్ లెవెల్స్లో ఉండటం ఇంపార్టెంట్. వైటమిన్ డి అని, బీటోల్ అని, ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ కానీ ఇలాంటివి కరెక్ట్ మోతాదులో ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చి బేబీ కరెక్ట్గా డెవలప్ అవ్వటానికి మనకి ఇవన్నీ వైటమిన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఒక మోతాదులో ఉన్నాయా లేదా బాడీలో అన్నది చెక్ చేయటం జరుగుతుంది. ఇవి చెక్ చేసి వీటిలో ఏమన్నా తక్కువగా ఉండటము ఆర్ వీటిలో ఏమైనా డెఫిషియన్సీస్గా ఉండటం, లేకపోతే వాళ్ళ హెల్త్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా డిటెక్ట్ అయితే అవన్నీ కరెక్ట్ చేసుకొని ఆ తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవటం అన్నది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేటప్పుడు ఆడవాళ్ళు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఎనీ కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక 3 months ముందు మీ డాక్టర్ గారిని సంప్రదించి ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అన్నది తీసుకోవటం వల్ల మీకు హెల్దీ ప్రెగ్నెన్సీ రావడానికి హెల్ప్ చేస్తారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.